ప్రైజ్ చూడు. గత 1 ఇయర్గా నేను బండి కోసం ప్రే చేస్తున్నా. ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లో కానీ ఇక్కడ నడిచే ప్రతి ప్రేయర్లో నేను ఇంతకుముందు డీకేఎస్ టీం ఉంది, వాళ్ళందరూ ప్రే చేశారు బండి కోసం. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ప్రే చేస్తే నాకు ఈ ఇయర్ దొరికింది. ఈ ఇయర్ కూడా ఎలా దొరికిందంటే అది చాలా ఈజీగా దొరకలేదు. ఫస్ట్ టైం నేను ఫ్రైడే వెళ్ళినప్పుడు సిబిల్ స్కోర్ బాగాలేదన్నారు. సో లోన్ అప్రూవల్ కాలేదు, రిజెక్ట్ అయిపోయింది. ఆ రోజు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత రోజు ఎలాగైనా ఇంకా ఆశ ఉంటుంది కదా బండి వల్ల. సో మళ్ళీ వెళ్ళాం, అంటే వాళ్ళకి అప్రూవల్ కోసం అని చెప్తే వాడు ఏమన్నాడంటే మేము చేసేస్తామన్నా, ఇంకా మీరేం టెన్షన్ తీసుకోకండి అన్నాడు. కానీ నాకైతే నమ్మకం లేదు అది అవుతుందా లేదా అని. సరే లాస్ట్ టైం ఒకసారి వేద్దామని చెప్పి ఇంకా ఎవరితో ప్రే చేయించుకోలేదు. ఇంకా అలాగే వెళ్ళిపోదాం, ఎలాగో అవ్వదు కదా అని చెప్పి ఫిక్స్ అయిపోయిందండి. సరే లాస్ట్ మూమెంట్లో నేను వెళ్ళిపోతానని చెప్పి మా చెల్లికి చెప్పి వెళ్ళిపోతున్నా. అప్పుడు మా అమ్మ అంది, కిషోర్ అన్న ప్రే చేస్తారు వెళ్ళని ముందు చెప్పింది. అవ్వదానికి ఎందుకు మనకి అవసరమా, సైలెంట్గా వెళ్ళిపోదాం, ఎలా అవ్వదు కదా అని చెప్పి నేను అలాగే వెళ్ళిపోతాను. సరే లాస్ట్గా సరే చెప్పింది కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి కిషోర్ అన్న దగ్గర ప్రే చేసుకున్నాక అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. ఓకే పని అవుతుంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు ధైర్యం లేదు నాకు, ఇంకా అవ్వదులే సరే ఏమో అయినప్పుడు చూద్దాం అన్నట్టుగా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చాలా నేర్పిస్తుంది. కానీ అన్న ప్రేయర్ చేసి పంపించేసరికి చాలా బెటర్ ఫీల్ వచ్చింది. ఓకే అవుతుంది అని చెప్పి కొంచెం హోప్ వచ్చి నేను ఇంక వెళ్తే, అప్పటికి నేను వెళ్ళేసరికి నేను దారిలో వెళ్తా ఏం ప్రేయర్ చేస్తున్నానంటే ఈ నార్మల్గా ఇది రిజెక్ట్ అవ్వడం అందరికీ నార్మల్గానే జరుగుతుంది, క్యాజువల్గానే. కానీ నాకు ఎంతో కొంత డిఫరెన్స్ ఉండాలి. లైక్ నువ్వు చేసావు కార్యం అది నాకు తెలియాలి, నాకు ఎంతో కొంత డిఫరెన్స్ ఉండాలి. ఆ డిఫరెన్స్ ఏంటండి, ఆ డిఫరెన్స్ ఏంటో నేను చెప్పలేను, కానీ ఆ డిఫరెన్స్ నాకు చూపించాలి. అప్పుడే నాకు హోప్ వస్తుంది. లైక్ నువ్వే చేసావు అంటే వేరే ఏ దేవుడికి చేసినా అప్రూవల్ ఎవరికైనా అయిపోతుంది. కానీ నాకు కొంచెం డిఫరెన్స్ ఉండాలి, అందరికలా కావద్దు. మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి సో మనకి సంథింగ్ డిఫరెన్స్ ఉండాలి, అది యూనిక్నెస్ ఉండాలి. సో నేను అది ప్రేయర్ చేసుకుంటా వెళ్ళి అక్కడ కూర్చోడంగానే వాడు అన్నాడు, అన్న మీరు ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోయింది, డైరెక్ట్ వెళ్ళంగానే సిగ్నేచర్ చేయించేసుకున్నాను. నాకు అది పేపర్స్ మీద ఫిల్అప్ ఏం లేదు, జస్ట్ షూరిటీ కూడా లేదేమి, డైరెక్ట్ నాది ఒక్కటిదే తీసుకున్నాడు. మొత్తం లోన్ దాని మీద మొత్తం సిగ్నేచర్ అని చేయించుకున్నాక డైరెక్ట్ నేను డౌన్ పేమెంట్ కూడా కట్టలేప్పటికి, జస్ట్ బండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసాడు రెడీగా. లైక్ ఏమేమి స్టాండర్డ్స్ ఉన్నాయో నేను డౌన్ పేమెంట్ కట్టలే, జస్ట్ సిగ్నేచర్ అయ్యింది అంతే. బండి రెడీ పెట్టేసుకున్నాడు, చెక్ చేసుకో అన్నాడు అంతే. నేను ఈ డౌన్ పేమెంట్ కట్టలేదు, ఈ బండి ముందు తీసి పెట్టేసాడు, చెక్ చేసుకోమన్నాడు. నాకేం అర్థం కాలేదు, నాకు అప్పుడు కూడా ఐడియా రాలేదు. నేను కొంచెం యూనిక్నెస్ అడిగాను కదా, నాకు అప్పుడు స్ట్రైక్ కాలేదు. తర్వాత నాకు స్ట్రైక్ అయింది అన్నమాట. లైక్ ఓకే నేను ఇలా ప్రే చేసుకుని వెళ్ళాను కదా, సో ఆ యూనిక్నెస్ ఇదే అనుకుంటా. నేను డౌన్ పేమెంట్ కట్టలేదు, ఏమి కట్టలేదు, కానీ బండి మాత్రం అడిగాను. సో అది నిమిత్తమే దేవుడికి వందనాలు. నా కోసం ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి పాత టీం చేస్తారు, చిన్న ప్రేయర్లు చేస్తూనే ఉన్నాడు, నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను. కానీ ఇంతకుముందు ల్యాప్టాప్ కూడా దానికోసం కూడా నేను చాలా ప్రేయర్ చేస్తాను. కానీ ఏ టైంలో ఏదైతే అవసరమో కరెక్ట్గా నాకు ఆ టైంలోనే వచ్చింది. ఆ ల్యాప్టాప్ విషయం కూడా నేను ఆ లోన్ కూడా క్లియర్ అయిపోయింది దేవుడి దయ వల్ల. దాన్ని పట్టుకోగలిగే స్థితిని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. సో ఈ బండి ఈఎంఐ కూడా దేవుడు నాకు హెల్ప్ చేస్తాడని ఒక హోప్ ఉంది. ఇంకా మంచి జాబ్ దొరికి తొందరగా క్లియర్ చేసుకునే అవకాశం కూడా దేవుడు నాకు ఇస్తాడని నేను ఒక చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించుకున్నాను.